యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఇక్కడ రెండు విషయాలు మనకి దేవుడు తెలియబరుస్తున్నాడు. ఒకటి, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు. రెండు, రహస్య స్థలముల్లోని మరుగైన ధనము. చూడండి, అంధకారములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకిస్తానంటున్నాడు. అంతేకాకుండా రహస్య స్థలముల్లో మరుగైన ధనము, నీవెప్పుడు చూడనంత ధనము, నువ్వెప్పుడు ఊహించినటువంటి నిధులను నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడేమైనా, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నన్ను ఈ కష్టాలు వెంబడిస్తున్నాయి, ఎందుకు నాకు ఈ నిరాశ, ఎందుకు నన్ను సమస్యలన్నీ చుట్టుముట్టి ఉన్నాయి, ఎందుకు నాకు చీకటిగా ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, చూడు, దేవుడిచ్చిన ఈ వాక్యం ప్రకారంగా నీకు కష్టం మధ్యలోనే అవకాశం ఉంటుంది. ఆ బాధ మధ్యలో నుంచే ఆశీర్వాదం దాగి ఉంది. అది నీ వద్దకు వస్తూ ఉంది. చీకటి మధ్యలోంచే వెలుగు దాగి ఉంటుంది. ఆ చీకటి మధ్యలోంచే వెలుగు నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నువ్వు బాధలో ఉన్న, కష్టంలో ఉన్న, సమస్యలో ఉన్న, చీకటిలో ఉన్న, దేవుడు నువ్వు ఉన్న చీకటిలో కూడా నీకు దేవుడు వెలుగు ఇవ్వగలడు. నువ్వు ఉన్న కష్టంలో కూడా దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వగలడు. నువ్వు ఉన్నటువంటి ఆ బాధలో కూడా దేవుడు నీకు మంచి అవకాశం ఇవ్వగలడు. అదే దేవుడు నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు భయపడవద్దు. చూడండి, రహస్య స్థలములోని ధనము, అలాగే అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు. చూడండి, ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అంటే బంగారం ఎక్కడ దాగి ఉంటుంది? నేలలో దాగి ఉంటుంది. ఆ నేలలో దాగి ఉన్నటువంటి ఆ బంగారం బయటకు రావాలంటే కష్టపడి దాన్ని తవ్వాలి. తవ్వినప్పుడే బంగారం బయటకు వస్తుంది. నీకు కూడా దేవుడు బంగారాన్ని ఇస్తాడు. ఇచ్చే ముందు కొన్ని కష్టాలు, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో శ్రమలు పడుతున్నావేమో, కష్టాలు పడుతున్నావేమో, నీకు బంగారం ఇవ్వడానికే ఆ కష్టాలు దేవుడు అనుమతి ఇచ్చాడు తప్ప నిన్ను ఆ కష్టాల్లో ఉంచేయడానికి కాదు. అలాగే మన జీవితంలో ఉన్న ధనం కూడా కష్టాలు పడుతున్నప్పుడే మన దేవుడు మన కోసం దాచి ఉంచిన ధనం, తప్పకుండా దేవుడు నువ్వు ఎదురు చూసే ధనాన్ని నీకు ఇస్తాడు. అది నువ్వు ఎదురు చూసేటటువంటి ప్రతి కోరికను దేవుడు నీకు తీరుస్తాడు. బంగారం ఇస్తాడు, అనేక రకాల ఆశీర్వాదాలకు కారణమైనటువంటి క్షేమాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు. మరి ఇంకాను అనేకమైన కోరికలను దేవుడు నీకు తీరుస్తాడు. మనం విశ్వాసంతో ఎదురు చూడాలి, నమ్మకంతో ఎదురు చూడాలి. దేవుడు మాట మీద నమ్మకం ఉంచుకోవాలి. ఆయన యందు మనం యథార్థంగా నడుచుకోవాలి. ఆత్మీయంగా పెరగడం నేర్చుకోవాలి. సహనం నేర్చుకోవడం మనం చేయాలి. దేవునిపైన విశ్వాసం, దేవుడిలో బలపడడం, మనం ఇవన్నీ చేసినప్పుడు దేవుడు అతి త్వరలోనే దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మనకి సమస్యలను అనుమతిస్తాడు. మనల్ని బలంగా చేయడానికే కొన్ని ఇబ్బందులు మనకి అనుమతిస్తాడు. మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనకి దేవుడి మీద విశ్వాసం, అలాగే నిరీక్షణ, మన దేవుళ్ళు బలపడడం, ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తాడు. చూడండి, చీకటి లేకపోతే వెలుగు విలువెలగుంటుంది. కాబట్టి దేవుడు ఆ చీకటిలో కూడా మనకి వెలుగై వస్తాడు. కాబట్టి మనం దేవునిపై నమ్మకం ఉంచాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, నిరాశ చెందకూడదు. దేవుడు పని చేస్తున్నాడని మనం విశ్వసించాలి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో పని చేస్తాడు. సరైన సమయంలో దేవుడు నీ కోసం దాచి ఉంచిన ఆ ధననిధుల్ని మరి అవన్నీ కూడా బయట పెడతాడు. దేవుడు తప్పకుండా ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి ఆశీర్వాదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో నీకోసం దాచి ఉంచిన, అంధకారంలో దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ బయట పెడతాడు. నా తోడు ఆకాశము భూమి గతించిన కానీ నా మాట నిలిచిన అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మనము ఆయన మీద విశ్వాసంతో ఆయన ఇచ్చేంత వరకు ప్రార్థిస్తూ ఆయన కోసం మనం ఎదురు చూద్దాం. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు దయచేస్తాడు. మీ జీవితాల్లో ఆశీర్వాదము, ఐశ్వర్యము, గొప్ప ధననిధులు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.